నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. గోదావరి ఉధృతితో ముంపులోనే లంక గ్రామాలు. అసోం బ్రహ్మపుత్ర నదిలో పడి కడప విద్యార్థిని మృతి. ఐఐటి గువాహటిలో సెకండ్ ఇయర్ చదువుతున్న చేతన. పెరూలో కుప్పకూలిన విమానం. 13 మంది పర్యాటకులు మృతి. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేశామన్న ట్రంప్. మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకు నిర్ణయమని వెల్లడి. గ్లాస్గోలో భారత బాక్సర్ల పంచ్కో పసిడి. కామన్వెల్త్ క్రీడల్లో ఒకే రోజు 7 స్వర్ణాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతూ ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. నిన్న రాత్రి 10 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు ఈ మేరకు అప్రమత్తత ప్రకటించారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. 14.61 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొత్తం 175 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఆ వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతూ ఉన్నారు. దీంతో ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా 1 నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. క్రమంగా ఉధృతి పెరగడంతో రాత్రికి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో అన్ని కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితి ఉంది. ఇటు ధవళేశ్వరం బ్యారేజీ దిగువన చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున లంక గ్రామాలను కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. చుట్టూ నీరు వచ్చి చేరడంతో ఇటు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటు పి గన్నవరం మండలంలో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాజోలు, అలాగే మిమ్ముడివరం, అమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని పలు మండలాల్లో పడిన గ్రామాల్లో ప్రస్తుతం రాకపోకలు స్పందించి లంకవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు బూరుగు లంకలో, అలాగే విధంగా ఊరుమూడి లంక, అరిగలవారిపేట, పెదపూడి లంకలో పూర్తి స్థాయిలో రాకపోకలు ఆగిపోయాయి. అదే కనకాయ లంక, పెద్ద లంక, అనగారి లంక, అయ్యలంకలో ఈ ప్రస్తుతం అయితే రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది. ఆయా గ్రామాలకు అధికారులు అక్కడికి చేరుకొని వెంటనే తగిన బోట్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లంకవాసులను వారికి గ్రామాలకు చేర్చేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా వైద్య సహాయం కావాలన్నా, లేదంటే ఏదైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా, లేదంటే ఇతర ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా కానీ వెంటనే వారికి సహాయం చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామం పరిధిలోనూ కూడా అక్కడ రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీసు, అలాగే ఇతర అన్ని శాఖలకు సంబంధించినటువంటి విద్యుత్తు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటూ లంకవాసులకు ఏది అవసరమైతే ఆ సహాయం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు అయినవెల్లి మండలంలో చూస్తే కనుక ఎదురుబీడియం కాజ్వే పూర్తిగా నీట మునిగింది. వీరవల్లిపాలెం, అలాగే తోగిరిపాలెంకు రాకపోకలు స్తంభించాయి. ఇటు కపిలేశ్వరపురం మండలంలో అద్దంకి వారి లంకకు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే లంకవాసులు రవాణా కష్టాలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి తాగునీరు, అలాగే వసతి, అదేవిధంగా ఆహారం కొరత ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులు అయితే వెంటనే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రైతులకు కూడా సహాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పోలవరం జిల్లా రైతాంగం కూడా ఎక్కడ నష్టపోకుండా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడ చింతూరు, అలాగే వరరామచంద్రాపురం, కూనవరం, అలాగే ఎటపాక మండలాల్లో నీట మునిగినటువంటి పలు గ్రామాలను సందర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా 37 గ్రామాలు అక్కడ వరద ప్రవాహానికి లోనయ్యాయి. పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయిన పరిస్థితి ఉంది.
మొత్తం 118 పునరావాస కేంద్రాలను పోలవరం జిల్లాలో ఏర్పాటు చేసిన అధికారులు వెంటనే 130 కుటుంబాలను ఇప్పటివరకు అక్కడికి తరలించి అక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. ఇట తగిన హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నారు. వరద ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి దృష్ట్యా అధికారులందరూ కూడా అక్కడే స్థానికంగా ఉంటూ తగిన అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే పోలవరం జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు వెంటనే కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. చూస్తే కనుక ఇక సాయంత్రం వరకు కూడా ఈ వరద ఉధృతి కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు చెబుతూ ఉన్నారు. ఇటు భద్రాచలం వద్ద ప్రస్తుతం కొంత వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది కాబట్టి సాయంత్రానికంతా కొద్దిగా వరద తగ్గేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ ప్రవాహం 15 లక్షల క్యూసెక్ల ప్రవాహం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంటుంది కాబట్టి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, లంకవాసులు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా కలెక్టర్లు ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రత్యేకించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నివారించేలా నిరంతరం అప్రమత్తం ఉంటున్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా అన్ని గ్రామాలను కూడా ప్రజలు వారి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తోంది. రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ. ధన్యవాదాలు వెంకటరమణ. గిరిజన సోదరీమణులు భోగాపురం ప్రారంభ వేడుకను అద్భుతంగా జరిపించడానికి పడిన కష్టం, ఓర్పు, త్యాగాలకు ఎంతగానో ముగ్ధున్నయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆత్మవిశ్వాసం, శక్తి ఎంతో ముఖ్యమని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శన కోసం గిరిజనులు బస్సులో వస్తున్న దృశ్యం తన మనసును తాకిందంటూ ఎక్స్లో వీడియోను పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్గా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలవనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్రకు గర్వకారణమైన భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సింహద్వారం లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు తోడ్పాటుతో వాయువేగంతో అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎన్నో ఏళ్ల కల నేను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కువ ప్రాధాన్యతతో ఇష్టంతో చేపట్టిన నిర్మాణం మన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచం మెచ్చిన నేత, కోట్లాది మంది ప్రజలకి ఆశాజ్యోతి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా చాలా గొప్పగా ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి పూర్తి సహకారం, గైడెన్స్ అందించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సోదరులు నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్గా నిలవనున్న మన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది మన ఉత్తరాంధ్రకి గర్వకారణం, అందమైన భవిష్యత్తుకి సింహద్వారం. ఈ అద్భుత కళాఖండం నిర్మాణంలో మొట్టమొదటి భూమినిచ్చిన, విత్తనం నాటిన స్థానిక రైతులకు, విమానాశ్రయ నిర్మాణంలో ఇటక మూసిన కూలీ అన్నలకు, ఫైళ్లు నడిపిన అధికారులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు, ఈ గొప్ప సంకల్పానికి తోడ్పాటు అందించిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ స్థానికులు, శ్రీమంతుడుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన గ్రంథి మల్లికార్జునరావు గారికి, మన ఆశల్ని ఆకాశంలో ఎగరవేయడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకున్న గడువు కంటే 6 నెలల ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజల మధ్య అంగరంగ వైభవంగా ప్రతి ఇంటిలో ఒక పండగలా జరుపుకోవడం అనేది ఒక గొప్ప విశేషం. అభివృద్ధి విషయంలో మన ఐక్యత దేశానికే స్ఫూర్తిగా నిలవబోతుంది. ఘనమైన భవిష్యత్తు వైపు ఈరోజు ఒక బలమైన అడుగు వేశాం. డబుల్ ఇంజిన్ సర్కారు తోడ్పాటుతో డబుల్ వేగంతో అభివృద్ధి లక్ష్యాలను చేరుకుందాం. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో 5 అమ్మాయిలే కావడం విశేషం. ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ శివాజ్, అంకుష్ పంఘాల్ పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. పారా షాట్పుట్లో సోమన్ రాణా బంగారు పథకం దక్కించుకున్నాడు.
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు విజృంభించారు. ఒకే రోజు 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు సాధించారు. భారత్ సాధించిన 8 స్వర్ణాల్లో 7 పసిడి పతకాలను బాక్సర్లే దక్కించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే బాక్సింగ్లో భారత్కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. బాక్సింగ్ రింగ్లో మహిళా బాక్సర్లు ఏకంగా 5 స్వర్ణాలతో తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా, 54 కేజీల ఆటలో ప్రీతి పవార్, 60 కేజీల విభాగంలో ప్రియా ఘంగస్, 51 కేజీల ఆటలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణాలు సాధించారు. 75 కేజీల విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో సచిన్, అంకుష్ బంగారు పతకాలు సాధించారు. జదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ లోయ పురుషుల F57 పారా షాట్పుట్లో సోమన్ రాణా 13.40 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకోగా అథ్లెట్ శుభం జుయల్ 13.28 మీటర్లతో రజతం సాధించి తొలి 2 స్థానాలను భారత్కే దక్కేలా చేశారు. పురుషుల 5000 మీటర్ల రేసును 13 నిమిషాల 24.95 సెకండ్లలో ముగించి గుల్బీర్ సింగ్ కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ క్రీడల్లో 5000 మీటర్ల విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా, ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా గుల్బీర్ నిలిచాడు. శనివారం సాధించిన 1 స్వర్ణం, 1 రజతంతో కలుపుకొని పారా అథ్లెట్లు మొత్తం 7 పతకాలు సాధించారు. జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పతకం సాధించింది. కేవలం 1 నిమిషం 7 సెకండ్లలో ముగిసిన బౌట్లో దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టర్ను ఒక అద్భుతమైన మూవ్తో ఉన్నతి ఓడించింది. జూడోలో భారత్కు ఇది 4వ పతకం. మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరింది. అమెరికా ఇదాహో రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ట్విన్ ఫాల్స్ నగరంలోని ఓ రెస్టారెంట్ ప్రాంగణంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 3 మృతి చెందారు. మరో 7 గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లొంగిపోవాలని కోరగా నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు మృతి చెందాడు. కాల్పుల నేపథ్యంలో రెస్టారెంట్కు దారి తీసే రహదారులను పోలీసులు మూసివేశారు. నిందితుడు రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. భయంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. పెరూలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. సుదూర ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు చేరుకోవడానికి ఆలస్యమైంది. దీంతో విమానంలో ఉన్న మొత్తం 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలకు చెందిన 11 మంది పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు పెరూ రవాణా శాఖ తెలిపింది. ఇకా నగరం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం నాజ్కా లైన్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కొన్ని శతాబ్దాల క్రితం స్థానిక ఆదివాసులు నాజ్కా చుట్టుపక్కల ఉన్న ఎడారిలో జంతువుల ఆకృతిలో భారీ చిత్రాలను గీశారు. వీటిని విమానం లేదా ఎత్తైన టవర్ల నుంచి మాత్రమే వీక్షించడానికి అవకాశం ఉంది. రష్యా రాజధాని మాస్కోలో బాంబు పేలుడు సంభవించి 3 మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. నగర నడిబొడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లోకి గుర్తు తెలియని మహిళ పేలుడు పదార్థాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకొని తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలిపోయిందని వివరించారు. ఈ ఘటనలో సదరు మహిళ, సెక్యూరిటీ గార్డు సహా ఓ కస్టమర్ మృతి చెందారని వెల్లడించారు. బాంబు పేలుడు నేపథ్యంలో మాస్కోలో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి చేతన అసోంలో మృతి చెందింది. గువాహటి ఐఐటిలో చేతన ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు నిన్న స్నేహితులతో కలిసి చేతన వెళ్లింది. ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందింది. జమ్మలమడుగు తహసీల్దార్గా పనిచేస్తున్న చేతన తండ్రి సాయినాథ్ రెడ్డికి అస్సాం పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గువాహటి బయలుదేరి వెళ్లారు. తహసీల్దార్ ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో కొట్టాలపల్లిలో విషాదం నెలకొంది. అనకాపల్లి మైన్స్ ఏడీ మజ్జి శ్రీనివాస్ సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లకొండ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లి జిల్లాలో అక్రమ క్వారీ, గ్రామీణ తవ్వకాలపై
విజిలెన్స్ విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టుగా పనిచేస్తున్న పురుషోత్తం నాయుడికి ఏడీ బాధ్యతలు అప్పగించారు. విచారణ అనంతరం అక్రమ క్వారీ, గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో మిగిలిన బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో సురభి ఆధ్వర్యంలో మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ఆయన ప్రారంభించారు. 2-3 గంటల పాటు ఎలాంటి ఎడిటింగ్ విరామం లేకుండా ప్రత్యక్షంగా నటించడం చాలా కష్టమన్నారు. అలాంటి కళాకారులను ఆదరించాల్సిన అవసరం మనపై ఉందన్నారు. సురభి నాటకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటి వారు భవిష్యత్తు తరాలకు వారి కళా నైపుణ్యాలను అందించాలని కోరారు. సురభి నాటకాలు రామయ్య గారు, గోవింద గారు 1885లో మొదలుపెట్టారు. అటువంటి సురభి మేనేజ్మెంట్ వారు అలాగే వాళ్ళ కుటుంబం నలుదిక్కలా వెళ్ళి మరి నాటకాలు వేస్తూ ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు ఉండొచ్చు, వేలాది కోట్లు సంపాదించవచ్చు. వీరు మాత్రం అదే చిన్న ఖర్చులతో, చిన్న ఆదాయంతో ప్రజల్ని రంజింపజేస్తూ వారి తాతలు ముత్తాతలు చేసిన చరిత్ర నిలబెట్టుకుంటూ ఎంతో కష్టంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కళాకారులు ప్రత్యక్షంగా ఎడిటింగ్ లేకుండా, కట్టన్ లేకుండా స్క్రీన్లో మాదిరిగా ఇక్కడ మన ముందు ప్రదర్శిస్తారు. ఎంతో వారికి చైతన్యము, నేర్పరితనము, దాని మీద పట్టుత్వం ఉంటే కానీ ఇటువంటి డైరెక్ట్గా ఫేస్ చేసి నాటకాలు ఆడలేరు. సినిమా యాక్టింగ్ల మరి కాదు, ఇది ఎంతో కష్టమైనది. సత్యం, జ్ఞానం, న్యాయం కోసం నిరంతర అన్వేషణ చేసే వేదికలుగా విశ్వవిద్యాలయాలు నిలవాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్ వెంకటరమణి అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్స్ వర్సిటీలో 14వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్ నన్నపనేని, సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా 63 మందికి బంగారు పతకాలు, 2599 మందికి పట్టాలు అందజేశారు. Your mind in a turmoil or without peace or in rotten disregard of multiple truths and designs of life is like the urban waste landfill, potentially inflammable and ecologically hostile. Do not degenerate into minds which are anarchic or not in search of peace for all. Democracies can be studied by such anarchic minds. Real illiterate is he who cannot learn, who cannot unlearn, who cannot relearn. He is the real illiterate. So process of development, try to adapt yourselves towards this and make yourselves fit for the relevant for the change, in the growth, in the phenomenal changes. AI has its own limitations. AI cannot develop the human relations. That is the essence of life. I'd like to congratulate all the students who are here, and all the things that we've learned in college and all won't matter. I think the learning starts now. It's just a foundation. And all the hard time that you had in your childhood about exams, marks and all doesn't matter. I can tell you, we have all run businesses. I can tell you none of those things matter. What really matters is starts from today. It's a new slate, and you can achieve whatever you want. So have a big heart and have empathy, and I think you guys will do well. My best wishes. Where lots of musicians are trained, lots of singers, instrument players, rhythm players. If you take Shreya Ghoshal, I gave the first song in Telugu. Like a lot of music directors work for me, has become great music directors. So I also have small university like that. So I congratulate all the winners.
కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు గురువందనం సందర్భంగా రజతోత్సవాలకు స్పాన్సర్ చేసిన దాతలను సత్కరించారు. తెలుగు వారందరికీ అరిటాకుల్లో భోజనం వడ్డించారు. పానకంతో స్వాగతం పలికారు. భావితరాలకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కళలను అందించే ఒక గొప్ప వేదిక సిలికానాంధ్ర అని సంస్థ అధ్యక్షురాలు తనుగుల సత్యప్రియ అన్నారు. సంస్థ 25 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం నుంచి కొందరు మంత్రులు, పాత్రికేయులు, సినీరంగ ప్రముఖులు ఈ వేడుకలకు వచ్చినట్లు చెప్పారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ పాత్ర వెలకట్టలేనిదని, సంస్థకు ఆయన మరపురాని సేవలందించారని పేర్కొన్నారు. తొలి రోజు కార్యక్రమంలో డాక్టర్ హనిమిరెడ్డి లక్కిరెడ్డి, ఈనాడు పత్రిక సంపాదకులు ఎం నాగేశ్వరరావు, సినీ గేయ రచయిత జొనవిత్ర రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో నాటక ప్రదర్శనలు ఆరంభించాయి. ఇతట యజ్ఞాధ్యక్షుడిగా ఆ మహావిష్ణువు, ఆధ్వర్యులుగా మహర్షులు, హోతలుగా దేవతలు, ఇక బ్రహ్మగా సాక్షాత్తు మా తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మే ఉన్నాడు. ఇంద్రాది దేవతల సమక్షంలో ఈ యాగము భృగు మహర్షి ఉద్గాతగా నడిపిస్తుండగా ఇక మాకు కావలసినదేమున్నది? ఆ శివుడితో మాకు పని ఏమున్నది? తప్పు నాయన, ఆ పరమశివునినట్లు అవమానించుట తగదు. ఆ శివునికే కాదు, స్వయంగా నా కుమార్తె అయిన సతీదేవి కూడా ఇతడకు ఆహ్వానితురాలు కాదు. ఆ శివుడు లేకుండానే యజ్ఞం చేస్తాను. అరుద్రయాగం కరోమి, అరుద్రయాగం కరోమి. ఈ పళ్ళను ఎలా విరుస్తానో చూడు. హర హర మహాదేవ్. నీ కళ్ళు మిటకరించి చూస్తూ కూర్చుంటావా? నీ కళ్ళను ఎలా పీకుతానో చూడు. తిరుమల శ్రీవారిని టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా దర్శించుకున్నాడు. వేకుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన పాండ్యా మూల విరాట్టును దర్శించుకుని బాలాజీకి మొక్కులు చెల్లించుకున్నాడు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.